బ్రేకింగ్ న్యూస్ క్రిమినల్తో రాజకీయాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. కరుడుగట్టిన నేరస్తుడితో పాలిటిక్స్ ప్రమాదకరమన్నారు. క్రిమినల్ కుట్రలను మంత్రులు సమర్థంగా తిప్పికొట్టాలని సూచించారు. ప్రజలకు వాస్తవాలు చెప్తూ చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. బెదిరింపు రాజకీయాలను ధీటుగా తిప్పికొట్టాలన్నారు సీఎం చంద్రబాబు. క్రిమినల్తో రాజకీయాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చిత్ర విచిత్రంగా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ప్రస్తుతం జరుగుతుంటే రాజధానికి సంబంధించి జరుగుతున్న వివాదం నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య పెను దుమారాన్ని లేపుతుంది. ఇక ప్రధానంగా ఈరోజు ఏపీ కేబినెట్ భేటీ సుదీర్ఘంగా జరిగింది. దాదాపుగా 3 గంటల పాటు ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు మంత్రులతో కీలకమైన సమావేశం నిర్వహించారు. అంటే అధికారులను పంపించిన తర్వాత మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను కూడా మంత్రులతో చర్చించారు. కేబినెట్ ఏజెండా బయటికి వెళ్తుంది, అలాగే దీనిపై అప్రమత్తంగా వ్యవహరించాలి, కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులకు హెచ్చరించారు. దాంతోపాటుగా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది క్రిమినల్స్తో రాజకీయాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, కరుడుగట్టిన నేరస్తులతో రాజకీయాలు చేయాలంటే ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కలుపుతం చేసి కలుషితమైన రాజకీయాలు, నేరస్తులు రాజకీయాలు చేస్తారు. అటువంటి వ్యక్తులను ధీటుగా ఎదుర్కొనేందుకు సమర్థవంతంగా ఎదుర్కోవాలి. దాంతోపాటుగా మనం ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం, ఏమిటి అనే దానికి సంబంధించి కూడా ప్రతిదీ ప్రజల్లోకి నిత్యం ఉంటూ ప్రజలకు చేరే విధంగా కీలకంగా వ్యవహరించాలి. ముఖ్యంగా మనం చేసేదాన్ని ప్రజలంతా కూడా గమనిస్తారు. వాళ్ళేంటి, మనమేంటి అనేది ప్రజలకి పూర్తి స్థాయిలో ఒక అవగాహన ఉంది, ఒక వ్యత్యాసం కూడా కనిపించాలి. సో ఆ వ్యత్యాసం కనిపించే నేపథ్యంలో కరుడుగట్టిన నేరస్తులు ఉన్నారు. ఆ నేరస్తులతో చాలా జాగ్రత్తగా రాజకీయాలు చేయాలి, లేకపోతే ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే మంత్రులు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి సీఎం చంద్రబాబు మంత్రుల కీలకమైన దిశానిర్దేశం చేశారు. అంతేకాదు, ఒక తప్పుడు ప్రచారాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తారు. దాన్ని గుడ్డగాల్చి మేదేసిన సమయంలో కూడా మనం అప్రమత్తంగా వ్యవహరించి వాస్తవ పరిస్థితిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకమైన పాత్ర పోషించాలి. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవాలి అనే దానికి సంబంధించి సీఎం చంద్రబాబు మంత్రులకి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తూ ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ ఇటీవల చేస్తున్న దుష్ప్రచారానికి సంబంధించి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జి మంత్రులు దీన్ని ఎప్పటికప్పుడు తీవ్రంగా తిప్పికొట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు అయితే మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ప్రసూన, క్రిమినల్స్ చేసే కుట్రలను తిప్పికొట్టేందుకు గాను సూచనలు కూడా చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు అటు ఏదైతే మంత్రివర్గంలో భేటీ జరుగుతుందో దానికి సంబంధించిన అంశాలు బయటకు లీక్ అవుతున్నాయి. ఆ లీకులు అయితే ఇంకోసారి సహించబోనంటూ కూడా ఆయన రకంగా హెచ్చరిక కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. ఆ డీటెయిల్స్ ఏంటి శివ? అంటే ప్రధానంగా చూసుకుంటే క్రిమినల్స్, కరుడుగట్టిన నేరస్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలనేది సీఎం చంద్రబాబు ఉద్దేశం. వాస్తవానికి చూసుకుంటే 2019 ఎన్నికల ముందు వివేక హత్యకి సంబంధించి కుటుంబ సభ్యులు హత్య చేస్తే దాన్ని నారాసుర చరిత్ర అని చెప్పి తన ఫోటో వేసి ఇష్టానుసారంగా ప్రచారం చేసి 2019లో లబ్ధి పొందారు. ఆ తర్వాత 2024 ఎన్నికల సమయంలో కూడా గులకరాయి డ్రామా ఆడాడు. ఆ తర్వాత అంతకుముందు ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా ఆడాడు. ఇట్లా క్రిమినల్స్ నాలెడ్జి, క్రిమినల్స్గా దానికి సిద్ధంగా వ్యవహరిస్తారు, తప్పుడు ప్రచారాలు చేస్తారు. వీళ్ళు కరుడుగట్టిన నేరస్తులు, ఎంతకైనా తెగిస్తారు. వీరి పట్ల చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి ఒకటి చేస్తే, రెండో దానికి సంబంధించి కూడా ఏపీ క్యాబినెట్ భేటీకి సంబంధించి ఏజెండా ఏదైతే ఉంటుందో ఆ ఏజెండాకి సంబంధించిన అంశాలు గతంలో మాన్యువల్గా అధికారులకు ఇచ్చేవారు 4-5 రోజుల ముందు. కానీ గత క్యాబినెట్ సమావేశాలు ఒక 2-3 క్యాబినెట్ల నుంచి మాత్రం ఆన్లైన్లో క్యాబినెట్ భేటీకి సంబంధించిన డేటాని మంత్రులకి డైరెక్ట్గా ముందు రోజు సాయంకాలం పంపిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఆ క్యాబినెట్ ఏజెండాకు సంబంధించిన అంశాలు లీక్ అవుతున్నాయని కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ అంశాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన సీఎం కూడా భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులకి తీవ్రస్థాయి హెచ్చరికలు జారీ చేశారు. అలాగే మంత్రులకు సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ వద్ద పనిచేసే పిఏలు కానీ, పిఎస్లు కానీ, ఓఎస్డీలు కానీ వ్యక్తిగత సిబ్బంది పట్ల పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వారిని ఒక కంట కనిపెడుతూ ఉంటూ ఏం జరుగుతుందో అనేది కూడా ప్రతి క్షణం గమనించాలని చెప్పి సీఎం చంద్రబాబు మంత్రులకైతే దిశానిర్దేశం చేశారు. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.